థ్యాంక్ యూ సో మచ్. మైసెల్ఫ్ సౌజన్య. సో ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు నా స్వాగతం సుస్వాగతం. అలాగే మా మిత్రులకు కూడా స్వాగతం అండి. సో మన ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. సో కళావేదిక అండ్ శ్రీచరణ కమ్యూనికేషన్స్ వారి ఆధ్వర్యంలో సిబిజే కళావేదిక ఫిలిం మ్యూజిక్ అవార్డ్స్ 2024 కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం. సో ముందుగా మన ఈ కార్యక్రమాన్ని వినాయక కౌతుకం అనేటువంటి పాటతో ప్రారంభిద్దాం. ఈ పాటకి నాట్యం చేయడానికి చిన్నారి బి సిరి సాంఘికాన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ సాయి మహిళలు చిత్రం నుంచి సాహితీ రూపం అనే పాట పాడుకుంటున్నాను. సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వ పుణ్యనామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వ పుణ్యనామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం.
సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యనామం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యనామం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యనామం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం. థ్యాంక్ యూ శ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా చాలా సంవత్సరాలు చేయాలి మనందరం కలిసి. సో మరి ఈ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలన చేసి ప్రారంభించామండి. మరి దీప ప్రజ్వలన కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా మోహన కృష్ణ ఇంద్రగంటి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. శంకర్ శాస్త్రి గారు అండ్ ఓంకార శర్మ గారు కూడా విచ్చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం అదెల్లమ్మ మేడం మీరు ఆ మేడం పక్కకి दीपराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। यशो नाम सर्वमंगला तयो संस्मरणात् सर्वतो ये मंगलम्। మిస్ అయితే ఈ ఫోటోస్ మ్యూజిక్ డైరెక్టర్ సతీష్ చంద్ర గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. శేఖర్ చంద్ర గారు, సారీ శేఖర్ చంద్ర గారు.
మానేపల్లి జ్యువెలర్స్ నుంచి స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్. మనసున్న మానేస్తమే మాదరి ప్రాణమే మా గుండెలో దైవమే మా రాజు రమణమూర్తివే ఆర్వి రమణమూర్తి మా రాజువే అభినందనం మీకు అభినందనం మనసార మీకు అభినందనం నీ సేవా మార్గం మాకెంతో ఆదర్శం నువ్వు నేర్పిన మాటలే జీవిత సత్యాలయ నువ్వు కన్న కలల ఈ కళా వేదిక కళామ తల్లి దీవెనతో పేరుగాంచలే సినీ జగతి మరువదు అభినందన నీరాజనం సినీ జగతి మరువదు అభినందన నీరాజనం అందుకోండి మా అభినందనల నీరాజనం అభినందనల నీరాజనం
మహేష్ దిగరా సార్కి అలాగే గుణ మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ రకంగా నేను పెద్దలందరినీ కలవడం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ కృష్ణ గారికి సో టైం ఎక్కువ లేదు మనతో స్పెండ్ చేయడానికి. సో వారి స్పందన ఏంటి మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. దయచేసి క్షమించండి, నేను వేరే పోస్ట్ ప్రొడక్షన్ రిలేటెడ్ కార్యక్రమాలు వెళ్ళిపోయి ఎలాగైనా ఇక్కడ రావాలి అని కొంచెం జరిగి రావాల్సి వచ్చింది. కాబట్టి కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేసింది అసలు లేదు. దయచేసి మీరు ఈ కార్యక్రమాన్ని నిరాటంగా కొనసాగించాల్సిందని నేను కోరుతున్నాను. ముఖ్యంగా నాకు రణమూర్తి గారి సినిమాలన్నా ఆయన సంగీతం పట్ల నాకు ఇష్టం. విజయవాడలో అనుకోకుండా ఓపీ నాయర్ కలగడం జరిగింది. ఒక అభిమానిగా రణమూర్తి గారి ఎంతజాయితం గురించి, సంగీతం పట్ల ప్రేమ గురించి ఎంత గొప్పగా చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది. అంతటి ఒక మౌనతమైన వ్యక్తి స్థాపించిన కళావేదిక తరఫున ఈ అవార్డ్స్, మ్యూజిక్ అవార్డ్స్ అనేది చాలా గొప్పది. సంగీతాన్ని సాహిత్యాన్ని ఇప్పుడు మనం విలువైన వేదికల్లో మనం ఆదరించడం వల్ల ఎంతో మంది ఎంకరేజ్ అవుతుంది. మనకి చాలా అవసరం. అలా అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన మోహన్ గారికి, కంటిన్యూ చేసిన మోహన్ గారికి అభినందనలు. రణమూర్తి గారి విరాజు పూర్తిగా తగిన పేర్లని ఆయన జీవితంలో కూడా పూర్తిగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఒక అతిథిగా ఈ సత్కారానికి నన్ను అభివృద్ధి చేసినందుకు, ఈ వేదిక నిలబడేలా చేసినందుకు మీ అందరికీ పదే పదే కృతజ్ఞతలండి. అభినందనలు. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా మీరు భవిష్యత్తు కూడా కొనసాగించాలి. మన ఎంతో మంది కళాకారులు మీరు ఎలాగే సత్కరించాలని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ కృష్ణ గారు. అలాగే ఈ కార్యక్రమానికి అనుదీప్ గారిని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం శ్రీ ముప్పల్లి శివ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ కృష్ణ ఎందుకంటే గారు, ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మీ ప్రెజెన్స్ ని మాతో పంచుకున్నందుకు, మీ వాల్యుబుల్ టైం మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కళావేదిక క్యాలెండర్ అండ్ కళావేదిక మ్యాగజైన్ జనవరి కవర్ పేజ్ లాంచ్. చాగంటి సాహితీ గారు కూడా వచ్చారు. వెల్కమ్ సాహితీ గారు. ఇన్స్టాల్ సాహితీ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెలోడీ క్వీన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ముప్పల్లి శ్రీనివాస్ శివ గారు, సో మీరు మాతో పాటు ఇలా స్టేజ్ మీద వేదిక మీదే ఉండాలి. ఫస్ట్ హిందీ మూవీ సినిమా, ఫస్ట్ తెలుగు, తమిళ, బెంగాలీ మూవీ సినిమాలో ఫస్ట్ యాక్ట్ చేసిన మహానుభావుడు ఎల్వి ప్రసాద్. ఆ ఎల్వి ప్రసాద్ గారి ప్రయాణాలు జరుగుతాయి. ఎల్వి ప్రసాద్ గారు
మన దేశం ఆ సినిమాతో ఎన్టీ రామారావు ఫస్ట్ చిన్న వేషంతో స్టార్ట్ చేయించి, తర్వాత షావుకారు సినిమాతో ఫస్ట్ టైం ఎన్టీ రామారావుని హీరోగా ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా షావుకారు. అలాగే జానకి గారు కూడా షావుకారు జానకి గారు. అలా అంత చరిత్ర ఉన్న ఎల్వి ప్రసాద్ గారు కష్టపడి కృషి ఉంటే మనిషి ఎంతకైనా తగ్గడానికి నిదర్శనం ఎల్వి ప్రసాద్ గారు. అలాంటి ఎల్వి ప్రసాద్ గారి ప్రయాణంలో ఇవాళ ఈ ఫంక్షన్ జరగడం చాలా గొప్ప విషయం. అలాగే ఆర్వి రమణమూర్తి గారు ఒకప్పుడు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి లింక్స్ ఉండేవి కాదు. అప్పట్లో రమణమూర్తి గారు రిచ్గా ఉండి ఇండస్ట్రీ వాళ్ళని అటు ఈవెన్ ప్రభుత్వాన్ని కలుపుకొని ముందుకెళ్ళడం జరిగేది. ఆయన రవీంద్ర భారతి వాటిని కూడా 2010లో కల్చరల్ సారథిగా ఉండి ఒక అద్భుతమైన మ్యూజిక్ బేస్డ్ సినిమా, ఒక అభినందన వాటికి కూడా చరిత్ర. అభినందన మాట్లాడుతానంటే మరిగేట అభినందన. అశోక్ కుమార్ గారు కెమెరా చేశారు, కార్తీకను శోభన చేశారు, తర్వాత నీరాజం, శ్రీ సాయి మైండు. అసలు మ్యూజిక్ బేస్ అభినందన కానీ నీరాజన్ కానీ సాయి మైండు కానీ అభినందనతో ఇళయరాజా గారు వస్తే, నీరాజన్తో ఓపీ గారు వస్తే, తర్వాత శ్రీ సాయి మైండు అనురాధ పౌర్ గారు, వీళ్ళందరితో చేస్తూ మ్యూజిక్కి సాహిత్యానికి చాలా పెద్ద పెట్టేసి చాలా గొప్పగా ఉండే రేంజ్లో ఆర్వి రమణమూర్తి గారు చేశారు. ఆయన అంటే ఇండస్ట్రీకి అందరికీ ఎంతో గౌరవం ఉండేది. అలాంటిది ఇవాళ తరం స్పీడ్ తరంలో పాత చరిత్రను మర్చిపోయి ఇది పరిగెత్తడం అని అనుకుంటున్న ఇదో మర్చిపోతున్న తరుణంలో జనరల్గా ఏంటంటే ప్రతి తండ్రికి కొడుకు ఉండి తండ్రిని మర్చిపోకున్నాను లేదా తాతను మర్చిపోకున్నాను ముందు తీసుకెళ్ళడం అనేది ఆగమైతుంది. అలాంటిది ఇవాళ భువన వాళ్ళ తండ్రిని మర్చిపోకుండా 59వ కళా వేదిక ఆర్వి రమణమూర్తి గారి ఇది కొనసాగిస్తూ తను ఎన్నో ఒడిదడుగులు ఎన్నో కష్టాలు ఉన్నా కూడా నవ్వుతూ ఆర్వి రమణమూర్తి గారి ఏదో కళా వేదిక తరఫున ప్రతి ఫంక్షన్ చేస్తూ ఇదే వేదిక మీద ఎన్టీ రామారావు శత జయంతి చేశారు. తర్వాత శత జయంతి తర్వాత 100 కూడా దసరా వేదికలు ఇదే కళా వేదిక చేశారు. ఇవాళ ఈ వేదిక చేస్తూ సంగీతం సాహిత్యాన్ని కథపెట్టి వేస్తూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వశక్తితో చరిత్రతో సంబంధం లేకుండా వాళ్ళుగా ఎదిగిన ప్రతి ఒక్కరిని వాళ్ళు తెలిసి ఇక్కడ ఉన్న పేరు చూస్తే ఆర్పి పట్నాయక్ ఆయన చరిత్ర ఆయనే సృష్టించుకున్న ఆర్పి పట్నాయక్. ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక సింగర్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక డైరెక్టర్గా ఇనిసారు. తర్వాత ఆవిడ గురించి చెప్పక్కర్లేదు, నాన్ స్టాప్ పడతా ఉంది. ఆవిడ మన నంది అవార్డు మీరు కూడా ఆ నంది అవార్డులో ఏదో అవార్డు విషయం వస్తే ఒక సింగర్ విషయంలో పోరాడి మరి నాకు అది కావాలి అని చెప్పి తెప్పించుకున్న పెద్ద పోరాటం ఎదుగుతారు ఆవిడ. ఇంతమంది ఆశీర్వదిస్తారని ఇంకా బాలరాజు గారు ఇంకెంతో మంది వేదిక మీద ఉన్నవాడు, వేదిక ముందున్నాడు, అతిరథ మహారాజులందరికీ ఈ ఆశీర్వదించిన ప్రతి గురించిన ప్రతి ఒక్కరికి వందనం, అభివందనం. ఇలాగే ఇంకెన్నో కొనసాగిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ.